వెనకటి రోజులలో మనుషుల ఆయువు 100 ఏళ్ళు ఉంటుండే. ఎవరైనా కానీ దీవించాలని చేసినాను 100 ఏళ్ళు బతుకు బిడ్డ అని చెప్పేసి అని అంటుండే. కానీ రాను రాను కాలక్రమేణా మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ మెకనైజ్డ్ లైఫ్ కానీ దాన్ని కాస్త మనుషులందరం కలిసి 60 ఏళ్ళకు కుదించుకున్నాం. ఆ 60 ఏళ్ళల్లో కూడా మొత్తము పుట్టినప్పటి నుంచి వెళ్ళి 60 ఏళ్ళ వరకు ఉంటాం మనం అనుకొని మనం గొప్పగా ఎన్నో కలలు కంటాం. అది చేయాలి, ఇది చేయాలి, కారు కొనాలి, బంగ్లా కొనాలి, బాగా సంపాదించాలని అనుకుంటాం. కానీ అదంతా ఏం ఉండదు భయ. ఇది మన స్క్రిప్ట్. కానీ ఆల్రెడీ దేవుడు ఒక స్క్రిప్ట్ రాసి పెడతాడు. ఎవరు ఎప్పుడు ఎట్లా చనిపోయేదని చెప్పేసి అన్నది కూడా తెలియదు. నీకు రేపు ఏమవుతుందో కూడా తెలియదు. మనం చూస్తున్నాము ఇప్పుడున్న జరిగిన సంఘటన, మొన్న ఉన్న ప్లేన్ క్రాష్ ల్యాండింగ్ అనుకోండి, అంతకుముందు పాండమిక్ అనుకోండి, 1980లో స్కైలాబే అనుకోండి. మనుషులు అందరూ రాకము అప్పటి వరకు ఆశగా జీవిస్తారు. కానీ ఎప్పుడు ఏమయ్యే తెలియదు. కాబట్టి ఆ స్కైలాబ్ అయ్యేటప్పుడు కూడా ఇంకా చచ్చిపోతాము, ఉన్నది అనుభవిస్తామని అనుకున్నారు. పాండమిక్లో కూడా అరే బతకము, చచ్చిపోతాము, ఉన్నది అనుభవిస్తాము, ఇది ఎందుకు ఆర్భాటం అనుకున్నారు. ఓ 4 ఏళ్ళు గడిచింది, మళ్ళీ బ్యాక్ టు లైఫ్ అన్నారు. మళ్ళీ విమానం క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ ఇవే అంటారు. కానీ ఎప్పుడు కానీ ఇదే ఉంటుంది. కాబట్టి నేను మీ అందరికి కూడా ఏం కోరుకుంటున్నాను, ఉన్న లైఫ్ను ఎంజాయ్ చేయండి. లివ్ టుడే, ఎంజాయ్ టుడే. మీరు మీ జీవితాన్ని ఈరోజే జీవించండి, దీయండి. పగలు ప్రతీకారాలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు ఇవన్నీ వదిలేయండి. ఎందుకంటే రోజు మనం చూస్తున్నాం తల్లిని, తండ్రిని, అన్న, తమ్ముడు నరికి చంపుకోవడాలు, కొట్టుకోవడాలు. ఇవన్నీ ఎందుకు భయ? ఉన్న రోజులు అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండి. రెంట్కి వచ్చినాం, ఇక్కడ కాల్ చేసి పొమ్మన్నప్పుడు పోవాలి. దేవుడు అన్నీ ముందే డిసైడ్ చేసి పెట్టిండు.